రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి పని చేసిందంటే 45 మీటర్ల 45.77 మీటర్ల ఎత్తుండాలని ఆ ప్రాజెక్టు అంచనాలు అయితే ఆ అంచనాలని 41.56 మీటర్లకి కుదించేశారు. ఇలా కుదించే 197 టీఎంసీ వాటర్ల సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు 115 టీఎంసీ వాటర్లకి తగ్గిపోతుంది. దానివల్ల దాదాపు 7 లక్షల ఎకరాలకి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకి సాగునీరు తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. పోలవరం ఏ ఆలోచనతోటి ఆశయాలతో నిర్మించబడుతుందో ఆ ఆలోచనకి అంచనాలకి విరుద్ధంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తి ఇది నేను అసలు చెప్పవలసినటువంటి పాయింట్. 2024 డిసెంబర్ 28వ తారీఖున ఆగస్టు 28వ తారీఖున కేంద్ర మంత్రిమండలిలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45 మీటర్ల నుంచి 41 మీటర్లకి తగ్గిస్తున్నామని ఆ కేంద్ర కేబినెట్ ఆమోదింపజేస్తే ఆ కేబినెట్ లో ఆ ఆమోదం మీద సంతకం పెట్టినటువంటి వ్యక్తి ఈ జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికై కేంద్ర మంత్రిమండలిలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి తాగునీరికి 7 లక్షల మంది రైతాంగానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు. మంత్రిమండలిలో ఉండి ఆ తీర్మానానికి అనుగుణంగా ఆ రోజు సంతకం పెట్టినటువంటి వ్యక్తి జిల్లా వాసి. ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు తగ్గడం వల్ల సుజల స్రవంతికి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతానికి 7 లక్షలకి సాగునీరిచ్చే కార్యక్రమం అన్యాయమైపోతుంది. తాగడానికి నీరిచ్చే కార్యక్రమం జరగడం లేదు. ఇది సంపూర్ణంగా జరగాలంటే పోలవరం హైట్ తగ్గించడానికి వీలేదని ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో తీర్మానం చేసి మనకి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో రాష్ట్ర ప్రజానీకాన్ని హింసించి అన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ దుష్ట పరిపాలనలో